నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ధర్నా తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ప్రభుత్వం విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఎత్తేస్తామన్న ఒక హామీ ఇచ్చారు. అలాగే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు, ఇంత అని ప్రకటించకపోయినా. తదనంతరం కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, జంజీ ఎలా ఆలోచిస్తుందన్న దానికి సంబంధించి ఆగస్టు 5న అభిజిత్ దిప్కే ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు కీలకమైన సిజేపీ నాయకులతో. అనేక కీలకమైన అంశాలు, రాజకీయ పరిణామాలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిస్థితి, వాటి మీద కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దాని మీద వాళ్ళు చర్చించబోతున్నారు. జంజీ దీర్ఘకాలం సిజేపీతో కలిసి ప్రయాణిస్తారా, ఏం జరుగుతుందన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించారు. చర్చలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ కోఆర్డినేటర్, వారు మనతో జాయిన్ అవుతారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే రోహిత్ సిజేపీ సపోర్ట్ చేస్తున్న విద్యార్థి, ఆయన కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా దిలీప్ ఆచార్య గారు నమస్కారం. నమస్తే. దిలీప్ గారు, సరే ప్రభుత్వం ఆయన తొలగించలేదు ధర్మేంద్ర ప్రధాన్ గారిని, కానీ ఆయనే రాజీనామా చేశారు. రాజకీయాలు మనకు తెలుసు, అది పక్కకి పెడితే ఒక పెద్ద కదలిక. ఎందుకంటే నిన్న మొన్న ఇక్కడ మహారాష్ట్రలో ఏబీవీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు ఒక మాట చెప్తా ఉన్నారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానాన్ని ఒక కేస్ స్టడీగా ఏబీవీపీ వాళ్ళు స్టడీ చేయాలి, విద్యార్థులు అంటే ఒక ఉద్యమాన్ని ఎలా నిర్మించారని చెప్పే పరిస్థితి దాకా వీళ్ళ ఉద్యమం రాగలిగింది. ఇప్పుడు ఈ క్షణం మళ్ళా జార్ఖండ్లో పేపర్ లీక్ అయిన దానికి వీళ్ళు మద్దతు తెలుపుతూ ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. అలాగే బ్రిజ్భూషణ్ నిర్దోషిగా ఇవాళ రౌజవీని సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది ఆ అంశంగాని. 158 కేసులు విచారణ పూర్తయి కోర్టుల్లో ఉన్నాయి, పేపర్ లీకులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో, దేశంలో. ఇప్పటిదాకా కోర్టులో విచారణ మొదలు కాలేదు. న్యాయ వ్యవస్థ నిర్లిప్తతను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక అంశాలు వాళ్ళ ముందున్నాయి. ఏం జరగబోతుంది, జంజీ మీతో ఉన్నారో లేదంటానికి ఇవాళ వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఒక కీలకం. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన బంకీపూర్ స్థానం కూడా మొన్న ఎలక్షన్లో ఒక్క సీటు గెలవని ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఆయనే పోటీ చేసి గెలిచారు. అలాగే సరే గుజరాత్లో మీరు గెలిచారు, మీ సిట్టింగ్ సీట్ అది. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై అయిన చోట మళ్ళీ కాంగ్రెస్ తిరిగి గెలవగలిగింది. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలు? సార్ నమస్తే. ముందుగా మీకు, అదేవిధంగా గురువు గారు పెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి. ఇప్పుడు ఈరోజు రాజకీయాలంటేనే ఫ్లూయిడ్ సిచ్యువేషన్, మనకందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏది ఒకటే అంశం పైన కేంద్రీకృతం కాదు అనేది మనకు దీని ద్వారా తేటతెల్లమైంది. అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడైనా మేము పాఠాలు నేర్చుకునే స్టేజ్లో ఉంటాం, కానీ ఇక మేము పాఠాలు చెప్తే స్టేజ్కి వచ్చినామని చెప్పి ఎప్పుడు అనుకున్నాము. అది ఆ సంతృప్త స్థానం అనేది ఉండదు రాజకీయాల్లో. ఒకవేళ సంతృప్త స్థానం అనేది ఫీల్ అయితే రాజకీయాల్లో కనుమరుగు కాక తప్పదు. కనుక మేము ఈ సిద్ధాంతాన్ని మేము ఖచ్చితంగా వంట పట్టించుకున్నాం చిన్నప్పటి నుంచే. ఇది మా సిద్ధాంతంలో భాగం కూడా. అయితే మేము ఏమంటున్నాం సార్ అంటే, ఏ ఒక్క ఎన్నిక కానీ ఇంతకుముందు మీరే చెప్పారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఖాళీ చేసిన గోరఖ్పూర్ స్థానాన్ని కూడా మేము కోల్పోయిన సందర్భాన్ని చూసినాము. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కంటిన్యూస్ గా గెలుచుకుంటూ వచ్చిన గోరఖ్పూర్ స్థానాన్ని మరి ఓడిపోయినామని అంటే అర్థం చేసుకోండి సందర్భం. అయితే ఎప్పుడు కూడా మేము ఆ ఓటమి దగ్గరనే ఆగిపోదు, లేదనుకుంటే గెలుపు దగ్గరనే ఆగిపోదు మా ప్రస్థానం. ఓటమి దగ్గర అయినా గెలుపు దగ్గర అయినా మళ్ళీ మా ప్రస్థానం మొదటి నుంచి మొదలవుతుంది. దాని నుంచి పాఠాలు, ఇప్పుడు గెలిస్తే ఎందుకు తక్కువ మెజారిటీ వచ్చింది అనే ఆలోచన చేస్తాము, పునరాలోచించుకుంటాము. ఆ విషయంలో బీజేపీకి అసలు తిరిగిలేదు సార్. మీరు చెప్తున్న దాంట్లో చేసినంత కసరత్తు ఎన్నికలకి సంబంధించి 365 మీరు చెప్పింది 24/7 365 days మీరు పార్టీ గెలుపు కోసం నిరంతరం పనిచేస్తారు. దానిలో వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవి వాటిలో ఎక్కడా డోకా ఉండదు. అయినా బంకీపూర్ సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానం ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్. అందులో బీజేపీ ఒక్కటే కాదు, మీకు జేడీయూ కూడా మద్దతు ఉంది అక్కడ, అయినా కూడా పోయారు. దీని వెనక కారణాలు ఏమైంది? అదే నేనేమంటున్నా సార్ అంటే, ఇప్పుడు కొత్త తరాన్ని ఆలోచన చేస్తుందా, ఒక తరము లేదనుకుంటే కొత్త రాజకీయాలని ఆలోచన చేస్తుందా అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జరిగిన తమిళనాడు ఎన్నికలను చూసుకుంటే విజయ్ అనే కొత్త రాజకీయ శక్తి అచానక్ పుట్టుకొని వచ్చింది, ఎవరి ఊహలకు అందకుండా అధికారంలో కొనసాగుతుంది.
అంతకుముందు దుర్భేద్యమైన కోట డిఎంకే అని చెప్పారు. మరి ఆ కోట కదిలిన సందర్భాన్ని చూస్తున్నాము. అదే సందర్భంగా మేమేమంటున్నాం అని అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ఒక ఉప ఎన్నిక. 3 ఉప ఎన్నికలు జరిగినాయి. 3 ఉప ఎన్నికల్లో ఒక సిట్టింగ్ స్థానాన్ని మేము కోల్పోయినాము, ఇంకొక సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకున్నాము, ఇంకొక సిట్టింగ్ స్థానం కానీ మా స్థానం కానీ మధ్యప్రదేశ్ లో 2023లో కూడా ఓడిపోయినాం. అక్కడ ఇప్పుడు కూడా ఓడిపోయినాం. అయితే అక్కడ గెలవడం కోసం ప్రయత్నం చేసినాం. లాస్ట్ టైం ఎంత మెజారిటీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఆ మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసినాం. 6,000 ఓట్లకే పరిమితం చేసినాం వారి గెలుపుని. అదే విధంగా ఇక్కడ బంకీపూర్ లో అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు అందరు విశ్లేషకుల్లో ఒక చర్చ ఇంత ఆసక్తిని ఎందుకు రేకెత్తిస్తుంది? 95 నుంచి మీరు ఎప్పుడు ఓడిపోని సీటు 30 సంవత్సరాల నుంచి, గడిచిన 30 సంవత్సరాల నుంచి ఓడిపోయిన సీటు, అది కూడా మా రాష్ట్రీయ అధ్యక్షుడు రిజైన్ చేసిన సీటు, మా భారతీయ జనతా పార్టీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం. సో ఈ కలయికలు ఈ సమీకరణలన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యం అవుతుంది ఎవరికి కూడా. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే మేము గెలుపు నల్లేరు మీద నడక అనే ఆలోచన చేసినాం. ఎందుకంటే ఆర్జేడీ పార్టీని మేము ప్రత్యామ్నాయంగా చూసినాం. అక్కడ ఆర్జేడీ పార్టీ పరిస్థితి చూసినాం. అయితే ఈ సందర్భంలో మేము ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడే ఫలితాలు 19,000 మెజార్టీతో గెలిచిండ్రు. వారికి హృదయపూర్వక అభినందనలు. కొత్త తరంగా వస్తున్నామని చెప్తా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ గారు. సరే వారి నడవడిక సార్ మనకి కీలక తేడా ఇదే. ప్రశాంత్ కిషోర్ పార్టీ మొన్న ఎలక్షన్ లో ఒక్క స్థానం కూడా గెలవాలి. ఆయన పోటీ చేయలేదు కానీ ఒక్క స్థానం కూడా గెలవాలి. అలాంటిది ఇప్పుడు ఆయన గెలిచాడంటే ప్రశాంత్ కిషోర్ గొప్పతనం అయితే మొన్న కూడా పనిచేసి ఉండాలి. మేమేమనుకుంటున్నాం సార్ అంటే యువతలో వచ్చిన మార్పుగా చూస్తున్నారు. మేమేమనుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాంగ్రెస్ గానీ ఆర్జేడీ గానీ, వారికి ప్రత్యామ్నాయంగా చూసినరా అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు థర్డ్ పొజిషన్, అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన ఆర్జేడీ థర్డ్ పొజిషన్ పోయింది, చాలా తక్కువ స్థాయి ఓట్లు సంపాదించింది. కనుక మేమేమంటున్నాం అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈ పార్టీలు పనికిరావు, మరి ప్రధాన ప్రతిపక్షంగా ఒక సమర్థవంతమైన నేత కావాలనుకుంటున్నారు, లేదు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కానీ వీరు ప్రధాన ప్రతిపక్షంగా రాణించలేకపోతున్నారు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది అంతా అని చెప్పి మేము ప్రధాన ప్రతిపక్షం మీదనే నెట్టేసి మేము కామ్గా కూర్చునే పరిస్థితి లేదు. తప్పకుండా పునరాలోచించుకుంటాం. ఈ ఫలితాలు మాకు ఒక పాఠం నేర్పడం కోసము ఆలోచన చేస్తాం. రెండో అంశం మీరు అడిగినారు దీప్కే గారి గురించి, సిజేపీ గురించి మేము ముందు నుంచి చెప్తున్న అంశం ఏంటి సార్ అంటే నీట్ ప్రశ్నపత్రం అనేది లీక్ అవుతూ ఉంది. ప్రతిసారి ఈ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్ జరిగిన సందర్భంలో ఇది రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతూ ఉంది. 2003 మీరు అన్నారు ఇప్పుడు 158 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేసినాయి, మొత్తం ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసినాయి కూడా ఇంకా విచారణకు నోచుకోలేకపోతున్నాయి. అందుకనే మొన్న జరిగిన ఆ బిల్లు లోపల, పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనే అంశాన్ని కేవలం 2 నెలల లోపల ఇది రోజువారీ విచారణ జరగాలి, దోషులకు కఠినంగా శిక్ష పడాలి. మళ్ళీ ఒకవేళ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అక్కడ కూడా రోజువారీ విచారణ జరిగేటట్టు, అంటే ఫాస్ట్ ట్రాక్ జరిగేటట్టు దాంట్లో వెసులుబాటు కల్పించినాము. కనుక ఇదంతా ఒక సమూల మార్పులలో భాగంగా భావిస్తా ఉన్నాము. మేమేమనుకుంటున్నాం సార్ అంటే సిజేపీ అనే అంశాన్ని మేము ఎక్కడ కూడా మేము అవహేళన చేసినట్టు, మేము చిన్న చూపు చూసినట్టు మాట్లాడట్లేదు. ఖచ్చితంగా యువతను మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యువతకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాం. వారి ఆశలు ఆకాంక్షల్ని తీర్చడం కోసమే ముందుంటున్నాం. దాంట్లో భాగంగానే చాలా కార్యక్రమాలు యువతకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న చూసినాం కదా, భారతదేశంలో నషాముక్త భారతదేశం కావాలి, ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, ఒక మొత్తం 100 రోజుల కార్యక్రమాన్ని చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే మేమేమంటున్నాం సార్ అని అంటే ఒక నరేటివ్ ను బిల్డప్ చేసి ఒక భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం కోసము ఒక అంటే దీంట్లో చేరిన ఉద్యమం ఇట్లాగా సార్. ఇవాళ వాళ్ళు జార్ఖండ్ లో జేఎంఎం ఉంది, జేఎంఎం ఎన్డీఏ కూటమి భాగస్వామి కాదు, ఇండియా కూటమి భాగస్వామి. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఏంటంటే సిజేపీ వాళ్ళకు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అదే చెప్తున్నాం సార్. ఈ రోజు జరిగిన అంశంలో ఈ రోజు సిజేపీ మద్దతు ప్రకటించింది. మేము గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అక్కడ ఏబీవీపీ విద్యార్థులు కానీ లేదనుకుంటే మిగతా విద్యార్థి సంఘాలు కానీ అక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు రోడ్ల మీద. కానీ వాళ్ళు ఎక్కడ కూడా వేరే రకమైన దుశ్చర్యలకు పాల్గొంటున్నారు. వారికి మద్దతుగా రావాలని చెప్పి అన్ని పక్షాలను ఆహ్వానిస్తున్నారు. మేమేమంటున్నాం సార్ అంటే ఇప్పుడు జంతర్ మంతర్ లో ఢిల్లీలో జరిగిన ఏదైతే దీక్ష ఉందో
చాలా వర్గాలు చాలా ఆశలతో వచ్చినాయి. అక్కడికి వచ్చిన వారి ఆశలను ఒమ్ము చేయకుండా మీరు ఒక నెరేటివ్ బిల్డింగ్ చేయకుండా లేదంటే ఒకరిని కార్నర్ చేయడం కోసం ఆ వేదికను ఉపయోగించుకోకుండా ఉంటే మీకు శాశ్వతంగా ప్రజల హృదయాల్లో చోటు ఉంటది. ఇంకా రాబోయే రోజుల్లో మనుగడ సాగించడం కోసం అవకాశం ఉంటుంది. సార్ మళ్ళీ వస్తాను. మనతో నుమాన్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. అలాగే రోహిత్ గారు సిజేపీ మద్దతుదారు వారు కూడా ఉన్నారు. ముందుగా నుమాన్ గారి దగ్గరికి వచ్చే ముందు రోహిత్ గారు నమస్కారం. నమస్కారం సార్. రోహిత్ గారు, మీరంతా హైదరాబాద్ లో అలాగే ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఒక రకంగా ఫలితం సాధించారనే చెప్పాలి. ప్రభుత్వం మీ డిమాండ్లకి తగ్గ పరిస్థితులు క్రియేట్ చేయబడ్డాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే కేసులు చాలా రాష్ట్రాలు ఎత్తేసారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి చోట కేసులు ఉన్నాయంటున్నారు. కానీ మూడవది విద్యార్థులకు అండగా ఉంటాం చనిపోయిన విద్యార్థులకని ప్రకటించారు. అయితే అనేక అంశాలు ఇప్పుడు రాజకీయ ఎన్నిక మీద మన ముందు కనపడుతూ ఉన్నాయి, కీలకమైన అంశాలు. ఇలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీగా ధర్నా చేసిన రెజ్లర్స్కి సంబంధించిన కేసులో రౌజోని కోర్టు వాళ్ళ బ్రిజ్భూషణ్ని, ఆయనతో పాటు ఉన్న రెజ్లర్స్ ఫెడరేషన్ ముఖ్య కార్యదర్శిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. వినోద్ ఫోగాట్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఇది వ్యవస్థ మొత్తం బ్రిజ్భూషణ్కి అనుకూలంగా వ్యవహరించింది. మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, సరైన సాక్ష్యాలు సేకరించలేదు, ఒకళ్ళిద్దరిని బెదిరించి, ముఖ్యంగా మైనర్ బాలికను బెదిరించి కేసు నుంచి విత్డ్రా చేయించారు. 6 రెజ్లర్స్కి మద్దతుగా సాక్షి మాలిక్, వినోద్ ఫోగాట్, బజరంగ్ పునే వీళ్ళంతా ఢిల్లీలో చాలా, అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సిజేపీ ధర్నాలాగే జాతీయ స్థాయిలో ఒక కదలికం తెచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని సోమోటోగా తీసుకున్నది. అలాగే పరీక్షలకు సంబంధించి 158 పేపర్ లీకులకు సంబంధించి కోర్టుల్లో విచారణ జరగట్లా. విచారణ ఎంక్వైరీ పూర్తి అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరగట్లా, శిక్షలు పడట్లా. ఇదొక అంశం ఉన్నది. అలాగే ఇవాళ మరి కాక్రోచ్ జనతా పార్టీ జంజీ ప్రభావం తెలియదు కానీ సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన స్థానం బీజేపీ భారీగా ఓడిపోయింది. 19,000 మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్రశాంత్ కిషోర్ గెలిచిన పరిస్థితి. ఆగస్టు 5న సిజేపీ సమావేశం ఉంది. జంజీని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఏం నిర్ణయాలు తీసుకుంటారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? సార్ ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను స్టూడెంట్ కాదు, నేను ఎంప్లాయీ. ఓకే. సిజేపీ మద్దతుదారు అంటే ఈ మూవ్మెంట్ కి మేము సపోర్ట్ చేసాం సార్. మేమందరం ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ ఈ కాజ్ కోసం ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసాము. రెండోది, ఇందాక సార్ చెప్పినట్టు ఎట్లయితే స్టూడెంట్స్ వాయిస్ విన్నారు, గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసమే ముందు వాళ్ళ కార్యాచరణ మార్చుకుని ముందుకు వస్తున్నారు అని ఏదైతే చెప్పారో సార్, అది 2 months పట్టిందండి. 2 months లో యాంటీ నేషనల్ అన్నారు, ఇంకొక ఏజెంట్ అన్నారు, సోనం వాంగ్చుక్ గారిని చాలా మాటలు అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత 35th డే, ఆల్మోస్ట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన 35th డే గవర్నమెంట్ ఎక్నాలెడ్జ్ చేసింది. ఎక్నాలెడ్జ్ చేసి ఒక డైలాగ్ స్టార్ట్ చేశారు. అది ఒక బిగినింగ్ కి స్టార్ట్ అండి. అంతే. ఒక అకౌంటబిలిటీ మీరు చెప్పారు కదా, ప్రశాంత్ కిషోర్ గారికి గెలిచారు అని చెప్పి, అది మేమైతే ఒక అకౌంటబిలిటీకి, ఇప్పుడు మన డెమోక్రసీలో కావాల్సిన అకౌంటబిలిటీ సార్, అది కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, ఇంకో పార్టీ అవనండి, మేమందరం దానికోసమే ఫైట్ చేస్తున్నాం. అది రికగ్నైజ్ చేయడానికి 35 days పట్టింది అనేదే మాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే సార్, ఇందాక ఇంతసేపు డిస్కషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే, నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ లో ఎలక్షన్ ఎట్లా గెలవాలి, ఓడిపోయిన ఎలక్షన్ ఎట్లా గెలవాలనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది, దాని మీద ఎఫెక్ట్స్ పెడుతున్నారు. కానీ ఎలక్షన్ అంటే పాలిటిక్స్, ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ తర్వాత డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు, అకౌంటబిలిటీ గురించి మాట్లాడలేదు. డిస్కషన్ అలా అవ్వాలండి. మేము ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు అంటే ఆనందంగా ఉన్నాం. ఎందుకు ఆయన మీద అకౌంటబిలిటీ మీరు ప్రధానంగా మాట్లాడితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక చోట బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ద నేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని వర్గాల నుంచి అకౌంటబిలిటీ స్టార్ట్ అవుతుంది. జనాలు మేము ట్యాక్సులు కట్టి మేము గవర్నమెంట్ ఎన్నుకున్నప్పుడు వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయడం, ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది బేసిక్ అని అర్థమైంది జనాలకి ఇప్పుడు. అది ఒక విన్ గా మేము తీసుకుంటున్నాం అండి. ఇది సెలబ్రేట్ చేసుకుని అయిపోయేదేం కాదు. ఇది ఒక చైన్ స్టార్ట్ చేయాలి. ఏంటి, భయం అనేది పోవాలండి. క్వశ్చన్స్ అడగడానికి భయం అనేది ఉండకూడదు జనాలు, ఎందుకంటే అది మన హక్కు. సో నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీరు ఒక దానిలో ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ విజయమే సాధించారు. కేసులు ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు దాకా చేయలేదు కానీ డెఫినెట్గా అనౌన్స్ చేస్తారు అక్కడ. అదే పెద్ద రాజకీయం వాళ్ళకి ఇబ్బందిపరమైన అంశం కాదు. కానీ ఇప్పుడు అనేక అంశాలు ఒక ఉప్పెనలాగా రావటం వేరు, దాన్ని సస్టైన్ చేయటం. ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా వాలంటరీగా పనిచేశారు. ఎక్కడికక్కడ యూత్ అంటే ప్రజలు ఓన్ చేసుకోవటం, ఒక అంశాన్ని, ఉద్యమాన్ని ప్రజలు ఓన్ చేసుకోవటం ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూసాం.
గతంలో కూడా అనేక సార్లు అలా జరిగింది. ఎమర్జెన్సీ దగ్గర నుంచి అనేక సార్లు ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రభుత్వాలైనా ఎంత బలం ఉన్నా దిగిరాక తప్పదు, అది జరుగుతుంది. కానీ ఈ ఒక్కదానితో ఆగిపోతారా? అనేక అంశాలు, మహిళలకు సంబంధించిన ఉద్యమం జరిగింది పెద్ద ఎత్తున ఈ బ్రిజ్భూషణ్కి సంబంధించి. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటే వాళ్ళు అనామకులు కాదు, వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఎవరిని దోషులుగా తేల్చాల కోర్టు. ఇలాంటి అనేక అంశాలు మీ ముందున్నాయి. పేపర్ లీకులే 158 కేసులు కోర్టుల్లో విచారణకు నోచుకోక ఆగిపోయి ఉన్నాయి. వీటన్నిటి మీద గొంతు విప్పుతారా? ఇదే మద్దతు, ఇదే సంఘీభావం కాక్రోచ్ జనతా పార్టీకి రాబోతున్నదా? ఏం చెప్తారు? డెఫినెట్ గా గొంతు తిప్పుతామండి. అంటే మేమందరం, మేము చెప్పాను ఇందాక, మేము ఒక పార్టీకి ఏ పార్టీకి కాదు. సో మేము ఇండిపెండెంట్ గా ఒక ఇష్యూ, ఇది అకౌంటబిలిటీకి సంబంధించిందని బయటకు వచ్చాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నాలాంటి ఇండివిజువల్స్ చాలా మంది వచ్చారు. సో అందరికి అన్ని ఇష్యూస్ అంత ఫాలో అవ్వకపోవచ్చు, లేకపోతే అంత ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు. కానీ ఏదైతే ఒక ఏమంటారు, ఒక ఐడియా సెట్ అయిందో ఏంటి క్వశ్చన్ చేయొచ్చు అనేది, ఇప్పుడు మేము వచ్చామండి. రేపు ఇంకొకళ్ళు రావచ్చు, రేపు ఇంకొకళ్ళు రావచ్చు. మేము పెద్దోళ్ళు అయ్యి మేమేదో బిజీ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఇది ఆగదండి, ఇది డెఫినెట్ గా ఆగదు. మేము ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ తర్వాత మాకు ఒక హోప్ కనిపించింది. ఏంటి, ఒక డెమోక్రటిక్ వేలో మార్పు తీసుకురావచ్చు ఈ కంట్రీలో. 12 years గా ఒక్క రిజిగ్నేషన్ కూడా లేని రిజిగ్నేషన్ చేయాల్సి వచ్చింది అంటే, మీరు ఈ మూవ్మెంట్ ఉన్న పవర్ ని, అది ఫ్యూచర్ మీద చేసే ఇంపాక్ట్ మీద అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ప్రతి ఇష్యూస్ లో నేను ఇంకొకళ్ళని స్పెసిఫిక్ గా కాకపోయినా, సిజేపీ ఉన్నా లేకపోయినా జనాలకు ఒక గొంతు వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. మీరు గొప్ప విషయం ఏంటంటే సార్ రోహిత్ గారు, ఇది మీరు ఓన్ చేసుకోవట్లా, క్రెడిట్ మాది అంట్లా, సిజేపీది కూడా కాదు. యువతలో ఆ ప్రశ్నించే ఒక స్వభావాన్ని, జవాబుదారితనాన్ని డిమాండ్ చేసే ఒక క్వాలిటీని నేర్పుతూనే ఉన్నారు. అది ఖచ్చితంగా డెమోక్రసీకి అవసరం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పెట్టపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం, అనేక అంశాలు మాట్లాడుతున్నాం. బ్రిజ్భూషణ్ కేసు, ఇవాళ డెవలప్మెంట్, ఆయన నిర్దోషి ప్రకటన, 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దానిలో జంజీ ప్రభావం ఏమన్నా ఉందా? అలాగే ఆశ్చర్యకరంగా 20 ఏళ్లుగా 158 పేపర్ లీక్ కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి ఛార్జ్షీట్లు ఫైల్ అయిపోయి వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ అసలు ఎవడు ఇప్పటిదాకా పట్టించుకున్న నాదులు లేడా వీళ్ళు గొంతెత్తేదాకా? జంజీ సిజేపీ ప్రస్థానం ఎటువైపు పోతుంది? ఆగస్టు 5న వాళ్ళు కలుస్తున్నారు. ఏ అంశాలు తీసుకునే అవకాశం ఉన్నది? దాని ప్రభావం దీర్ఘకాలంలో కొనసాగుతుందా? చెప్పలేము, చూడాలి. ఇప్పటి వరకు ఈ విషయంలో ఒక ఎగ్జామినేషన్, యూత్ చేంజ్ వచ్చింది. అది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. జనరల్ గా ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏంటంటే, కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వరు. వస్తే ఏదో వర్కర్ గా తిరగమంటారు, కానీ వాడికి ఉన్న కెపాసిటీకి ఎవరు రానివ్వరు. మీరు ఉదాహరణగా ఏ పార్టీ అయినా మీరు జాయిన్ అవుతానంటే రమ్మంటారు, కూర్చోమంటారు, అంతే. మీకు రోల్ ఇవ్వరు. టాలెంట్, పాపులారిటీ ఉంటే తొక్కేస్తారు, డబ్బు లేకపోతే దేశవ్యాప్తంగా అవుతుంది. తర్వాత ఈ డైనస్ అదే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళకి, అది పాలిటిక్స్ లో వాళ్ళకి ఆటోమేటిక్ ఎంట్రీ వచ్చింది. అందరూ చూస్తున్నారు. ఇది ఏదో ఒక కారణం గురించి వచ్చేసారు కాదు, జనరల్ గా ఇది బిల్డప్ అవుతా వస్తుంది అందరికి. పాలిటిక్స్ లో మనకు ప్లేస్ లేదు. పాలిటిక్స్ లో నీ దగ్గర 1000 కోట్లు ఉండాలో, 100 కోట్లు ఉండాలో, లేకపోతే ఎవడో పెద్దోడు నీకు పైకి తీసుకొస్తే కానీ లేదు కదా. ఎవరున్నారు? ఈవేళ ఒక 30-40 సంవత్సరాల క్రితం ఒక ప్రొఫెసర్ ఎలక్షన్ పోటీ చేసేవాడు, గెలిచేవాడు. ఈవేళ ఎవరు ఉన్నారు? ఒక్కడు ఉన్నాడా? ఒక డాక్టర్, ప్రసిద్ధమైన డాక్టర్ ఉన్నాడా? బాంబే, ఢిల్లీ, ఎప్పుడు ఫేమస్ పీపుల్, ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద అడ్వకేట్లు, డాక్టర్లు, మీరు అన్నట్టుగా సంఘ సేవలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. కరెక్ట్. వాళ్ళకి అది గెలిచేవారు కూడా, వాళ్ళు కూడా వాళ్ళు గెలిచేవారు. ఇప్పుడు చూడండి, అంటే నేను ఎవరు తక్కువ చెప్పట్లేదు. ఆ చేంజ్ అనేది అందరికి ఫీల్ అవుతారు. ఏమనంటే ప్లేస్ లేదు కదా. ప్లేస్ లేదు. నీ దగ్గర ₹1,00,000 ఉద్యోగం ఉండి ఏదో సంపాదించుకోవడా కానీ నీకు ప్లేస్ లేదు ఈ సమాజంలో. ఏదో కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి, అవి ఎప్పుడు పోవు, అప్పుడే పోవు. అది బయటకు వస్తాయి, 100 సంవత్సరాలు బయట ఉన్నాయి కాబట్టి ఉంటాయి. మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇప్పుడు జనరీ అంటాం కూడా కరెక్ట్ కాదు. మన దేశంలో ఎప్పుడు మార్పు అనేది సడన్ గా వస్తా ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ టైం అవునాయి, ఎన్టీఆర్ అవునాయి, కేజ్రీవాల్ అవునాయి, మన విజయ్ అవునాయి, ఎంతో మంది, నరేంద్ర మోడీ గెలవటం అవనే,
2014లో 2014 ఆయన గెలవడానికి కూడా ఇలాంటి 2 ఉద్యమాలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం, నిర్భయ, ఈ 2 కీలకంగా పనిచేసినాయి కదా సార్. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించారు, ఓట్లు కనపడినాయి. కొత్త వాళ్ళకి ఇదేం బాగోలేదు, ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ మీద దిగారు, ఇది మొత్తానికి పీక్ అందరినీ పిసికేస్తారేమో అని వచ్చింది. అప్పుడు ఓకే, మీరు మర్చిపోతున్నారేమో, రివోల్ట్ వచ్చింది. నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియాలో వచ్చారు. సో మార్పు అనేది భారతదేశం కొత్త కాదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఓవర్ పవర్ఫుల్ గా మాత్రం రాదు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, ఈజిప్ట్, టునీషియా కాదు. ఇది అది ఖచ్చితంగా ఒక చాలా పెద్ద రాష్ట్రం, దేశం. అది కూడా పెద్ద దేశం అది కాదు. ఒక దేశం, ఒక క్యాపిటల్. అవును, ఆ దేశాలని ఒకే సిటీ, అవును, ఢాకా బంగ్లాదేశ్, కాఠ్మండు నేపాల్, అలాగే ట్రిపోలి లిబియాలో, టునీషియాలో ఒకే టూనిస్ సిటీ, ఈజిప్ట్ లో కైరో. ఇదంతా ఒక రకమైన సెంటిమెంట్. తర్వాత ఇంకొక నిమిషం తీసుకుంటా, ఢాకాలో కాఠ్మండూలో ఏమైంది, 50,000 మంది రివోల్ట్ చేశారు తిరగటం సిటీలో. అంటే మనం అసలు వాటితో పోల్చట్లేదు సార్. మన ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వం పడిపోవాలి, ప్రభుత్వాన్ని దించేయాల పాయింట్ కాదు. ఆ మాటలు వినపడుతున్నాయి. మన ఫ్రెండ్ కూడా చెప్తాడు, గవర్నమెంట్ మార్చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. అంటే దాంతో వచ్చింది ఏంటంటే, చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. ఈ కాన్స్టిట్యూషన్ బయట పడేస్తే, ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ రక్షించాలి అన్న వాళ్ళు అందరూ ఏమయ్యారు. ఎందుకు రక్షించాలి? సామాజిక న్యాయం గురించి రక్షించాలి, అంతే కదా కాన్స్టిట్యూషన్ అంటే అర్థం. అందువల్ల ఈ క్లాష్ వస్తాయి. ఇప్పుడు ఇది పవర్ఫుల్ అయిపోతుందా అంటే, ఇవన్నీ ఇలా ఉండగా ఒక విశేషమైన విచిత్రమైన ఎలక్షన్ రిజల్ట్ పట్నా నుంచి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. ఆ బీజేపీ ప్రెసిడెంట్ సీట్ని ఓడించాడు. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది ఒక కులం సీట్, కాయస్థా కులం సీటు దాకా 60 సంవత్సరాలు బట్టి. అక్కడి నుంచి కాయస్థా గెలుస్తారు. అక్కడ ఉన్న ఎంపీ ఎప్పుడు కాయస్థా రవిశంకర్ ప్రసాద్ శత్రుఘ్న సిన్హా. అది అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు. అది చాలా పెద్ద న్యూస్. ఏం చేస్తాడు తర్వాత దీని వెనక ప్రశాంత్ కిషోర్ కాదు సార్, ఈ ఫలితం వెనక 8 సార్లు నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. మొన్న కూడా ఆయన 50,000 మెజారిటీతో గెలిచాడు నితిన్ నబీన్ గారు, ఇప్పుడు రాజ్యసభకి వెళ్లే ముందు కూడా. అక్కడ ఇంత మార్పు రావటంలో జంజీ ప్రభావం ఈ మధ్యకాలంలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. బీజేపీ ఎఫర్ట్లో ఎప్పుడు లోపం ఉండదు సార్, అది మనందరికీ తెలుసు. వాళ్ళు శ్వాసే రాజకీయాలు, ఎన్నికలు మనందరికీ తెలుసు. అయినా కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు 19,000 మెజారిటీతో గెలిచాడంటే ఏం పని చేశారు? మీ మాట గతం వచ్చా, ప్రశాంత్ కిషోర్ మీద చాలా సింపతి కూడా వచ్చింది. 3 సంవత్సరాలు తిరిగాడు, 0 కొట్టాడు, ఇంకా పాలిటిక్స్ లో ఉన్నాడు. తర్వాత ఆపోజిషన్ లీడరు ఆల్టర్నేట్ ఎవరు, మన ఫ్రెండ్ తేజస్వి యాదవ్. అతను ఏం మార్పు తీసుకొస్తాడు, తేజస్వి యాదవ్. సో ఇతను మంచి అన్ని కలిసి వచ్చినాయి, మనం వెల్కమ్ చేయాలి. సో చేంజ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడు చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి చేంజ్ ఇది రాను రాను ఇప్పుడు ఆ లీడర్షిప్ కూడా మనకు మెల్లిమెల్లిగా తెలుస్తారు. ఏంటి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, అది దాన్ని బట్టి కూడా ఉంటాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నుమాన్ గారు, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ నుమాన్ గారు చెప్పండి, దేశంలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా జంజీ టేకప్ చేసిన మొట్టమొదటి ఇది సక్సెస్ఫుల్ గా ముగిసింది. 5వ తారీఖు వాళ్ళు అది బీజేపీనా కాంగ్రెసా జేఎంఎంఆ చూడట్లా. ఈ జార్ఖండ్లో పేపర్ లీక్ అయిందంటే దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. రేపొద్దున ఈ న్యాయ వ్యవస్థ మీద కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. 158 పేపర్ లీక్ కేసులు, కనీసం కోర్టులో విచారణ కూడా జరగట్లేదని ఇప్పుడే రోహిత్ గారు చెప్తా ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఈవెన్ మేమే నాయకులుగా ఉండాలన్నది కూడా ఇష్యూ కాదు. ప్రశ్నించటం, ప్రభుత్వాల నుంచి జవాబుదారీతనాన్ని రాబట్టడమే మా లక్ష్యం. దానికి మేము కాకపోతే మా తర్వాత తరమైనా పోరాడతారు. ఆ పోరాడే తత్వాన్ని మేము వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఎలా చూస్తుంది కాంగ్రెస్ ఈ జంజీని, ఎలా చూస్తుంది? అలాగే 3 రాష్ట్రాలు, కంగ్రాచులేషన్స్ మీకు కూడా బీజేపీ మిత్రులతో పాటు. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి జన్సురాజ్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి. ఏం చెప్తారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే ఈ రోజు మొట్టమొదటిసారిగా జరిగినటువంటి బై ఎలక్షన్స్ గురించి లెట్ us డీప్ డైవ్ ఇంటూ ఇట్. ఒకటి, బై ఎలక్షన్స్ అనేవి ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి జన్సురాజ్ అని చెప్పేసి తేలికగా తీసుకోవడానికి లేదు. దీంట్లో మనకి ఒక కేస్ స్టడీ మాదిరిగా బీహార్ బై ఎలక్షన్ ఏదైతే జరిగిందో, బంకిపూర్ ఎలక్షన్ ఒక కేస్ స్టడీ అని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అక్కడ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి 6 సార్లు కంటిన్యూస్ గా గెలుస్తూ 64% ఆఫ్ ఓట్ షేర్ తో
2025 ఎక్కువ దూరం కాదండి, మొన్ననే. 2025 లో జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ లో ఆయనకి 63% అక్కడ ఓట్ షేర్ వస్తే ఓకే ఈ రోజు కేవలం 2026 కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ లో అక్కడ మనకి చూసుకుంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కేవలం 34% మాత్రమే. ఓకే. అంటే ఈ 30% ఓట్ షేర్ ఎక్కడికి పోయింది, ఈ 30% ఓట్ షేర్ ఎక్కడ తగ్గిపోయింది అని చెప్పేసి ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే అక్కడ ఉన్నటువంటి నితిన్ నబీన్ ఆయన ఏదైతే కాన్స్టిట్యుయెన్సీకి చెందుతారో ఆయన యొక్క ఓన్ పోలింగ్ స్టేషన్, ఆయన పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఓకే. అక్కడ క్యాండిడేట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చోట కూడా బీజేపీ ఓడిపోయింది, ఆ యొక్క పోలింగ్ బూత్ లో బీజేపీ ఓడిపోయింది, ఆ క్యాండిడేట్ కూడా ఓడిపోయాడు. అక్కడ వారికి వచ్చినటువంటి ఓట్ షేర్ మాత్రం కేవలం 34% మాత్రమే ఓట్ షేర్ వచ్చింది. కాదు సార్, మీరు బలపరిచిన అభ్యర్థికి ఇంకా తక్కువ వచ్చినాయి, అది ఎప్పట్లో మీరు I'm talking about the trends, I'm talking about the results. It's not about, again I'm telling you, it is not about what Congress has won, what BJP has won, what Jan Suraj has won. Let us try to get some insights out of this election. ఎందుకంటే ఈయన నితిన్ నబీన్ గారు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని వైరస్ తో పోల్చారు, చాలా దారుణమైన విమర్శలు చేశారన్న పాయింట్. ఎగ్జాక్ట్లీ వారి నోటికి పని చెప్పడం వల్ల ప్రజలు ఓటికి చేతులకి పని చెప్పేస్తారండి, ఓటింగ్ బటన్ కి పని చెప్పారు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఒక్కసారి మనం గుజరాత్ కి వెళ్దాం. గుజరాత్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో ప్రీవియస్ ఎలక్షన్స్ లో మనం ఒక్కసారి చూసుకుంటే ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ చనిపోయారో జూన్ 2వ తారీఖున వారి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క బై ఎలక్షన్, సతీష్ పటేల్ ఇస్ ద అఫీషియల్ క్యాండిడేట్ ఆఫ్ బీజేపీ. వారి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ప్రీవియస్ ఎలక్షన్ ఈ రోజు అక్కడ చూస్తే కేవలం 30,000 ఓట్లతోనే వారు గెలిచారు. అంటే ఏం అర్థమవుతుందండి, బీజేపీ ఇస్ సింకింగ్ షిప్ అని అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ లో ఒకసారి మనం చూసుకుందాం. మధ్యప్రదేశ్ లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జితు పట్వారీ అవర్ పిసిసి చీఫ్, ఇది 2వ బై ఎలక్షన్ వస్తే 2 సీట్లు కూడా మేము అక్కడ గెలిచాము. వెన్ శివరాజ్ సింగ్, టాల్ లీడర్స్ లైక్ శివరాజ్ సింగ్ అక్కడ ఉన్నారు, ఆల్ ఉన్నా సరే మేము ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా అక్కడ మేము పోటీ చేసేసి గెలిపిస్తున్నాం. సో ద పాయింట్ హియర్ ఈస్ వెన్ దెర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్, పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద ఆల్టర్నేటివ్. ఇన్ మధ్యప్రదేశ్ ఆర్ ఇన్ గుజరాత్, వాట్ హ్యాపెండ్ ఇన్ బిహార్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ద ఫ్యాక్ట్ దట్ మేము ఆర్జేడీతో ఏదైతే కలిసి ఉన్నామో, మేము ఆర్జేడీతో కలిసి వారిని ఎక్కడైతే బలపరుస్తున్నామో, పీపుల్ అక్కడ మ్యాండేట్ దానికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ శక్తిని చూస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, బీజేపీ ట్రెడిషనల్లీ ఎక్కడైతే భారీగా గెలుస్తూ వచ్చేదో వారి యొక్క హిందుత్వ పవర్ బ్యాంక్ అని ఏదైతే చెప్పుకుంటారో గుజరాత్ లో, అటువంటి స్టేట్ లో నెక్స్ట్ ఇయర్ లో రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయండి గుజరాత్ కి. అటువంటి తరుణంలో ఇటువంటి రిజల్ట్స్ రావడము, వారి యొక్క నేషనల్ ప్రెసిడెంట్ చెందినటువంటి యొక్క కాన్స్టిట్యూయెన్సీ లో ఈ రకంగా రిజల్ట్స్ ఒకటి మాత్రం తెలియజేస్తుంది, బీజేపీ మాత్రము రాబోయే కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. గడ్డు పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొన్నా అది కాంగ్రెస్ వల్ల, జంజీ వల్ల, జంజీని కాంగ్రెస్ ఓన్ చేసుకోగలుగుతుందా, అది కదా సమస్య. వస్తున్నాను. నౌ లెట్ us talk about what is కాక్రోచ్ జనతా పార్టీ. మిత్రులు రోహిత్ గారు, he was telling that he is an employee and he wants something change in the society. ఈ యొక్క ఎలక్షనీరింగ్ సిస్టమ్ లో ఇద్దరు కేవలం బైనరీ కాకుండా, ఒక కాంగ్రెస్ లేకపోతే బీజేపీ కాకుండా మా యొక్క అకౌంటబిలిటీ, యువకుల యొక్క అకౌంటబిలిటీ రావాలా, వారి యొక్క వాయిస్ ని వినిపించే విధంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి వాల్యూస్ ని మేము యూటిలైజ్ చేస్తూ గవర్నమెంట్ ని ప్రశ్నించే విధంగా మాకు యొక్క ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. ఎటువంటి తప్పులేదు. వి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ అదే అంటున్నాను, మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు డరో మత్ అని చెప్పేసి ఏకైక వ్యక్తి ఎవరైనా నరేంద్ర మోదీ గారికి ఎవరైనా అపోజిషన్ గా ఉంటూ వీరుడు ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు మాత్రమే. వారు కాకుండా ఇంకెవరైనా ఉంటే వారి ప్లేస్ లో వారిని కంప్లీట్ గా స్మాష్ చేసేవారు. ఈ రోజు పీపుల్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ ద యూత్ హూ ఇస్ 38% ఆఫ్ యూత్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెన్జీ 97 నుంచి 2004 అని చెప్పి 2012 అని చెప్పేసి నేను అనలేదు. జెన్జీ కానివ్వండి, మిలీనియల్స్ కానివ్వండి, జెన్ ఆల్ఫా కానివ్వండి, ప్రతి ఒకటే కోరుకుంటున్నారు, ఇక్కడ చేంజ్ రావాలా. మన భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ని క్యాప్చర్ చేసుకున్నారు, జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. మనం ప్రతి ఒక్క వాగ్దానాలు ఏదైతే బీజేపీ పార్టీ ఇచ్చిందో వారు మమ్మల్ని మోసగించారని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరు చేంజ్ కోసం. నుమాన్ గారు, నా ప్రశ్న ఏంటంటే, జంజీ కేవలం బీజేపీనే ప్రశ్నిస్తుందా, అలాగే రేపు వాళ్ళు మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది, జాతీయ స్థాయిలో ఆబ్వియస్లీ ఎక్కువ అంశాలు బీజేపీ మీదే ఉండొచ్చు, టార్గెట్ జవాబుదారితనం వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇవాళ జేఎంఎం
ఒరిస్సాలో జార్ఖండ్లో పేపర్ లీక్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. రేపొద్దున ఇంకెక్కడ రాష్ట్రాల్లో ఏమైనా జరిగితే వాటి మీద ఫైట్ చేస్తారు. సో ఈ జంజీ ఆశల్ని ఆకాంక్షల్ని పార్టీలు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి. అది కదా కీలకం. దానికి మీరు ఏ మేరకు సంసిద్ధత? అబ్సల్యూట్లీ వారు కోరుకునేది ఒకటేనండి, పొలిటికల్ అకౌంటబిలిటీ అని చెప్పేసి. పవర్ లో ఎవరుంటే వారు పొలిటికల్లీ అకౌంటబుల్. బికాస్ బీజేపీ ఇస్ ఇన్ పవర్, నౌ దే ఆర్ పొలిటికల్లీ అకౌంటబుల్. మనం ఒక్కసారి చూసుకుంటే ఇందిరా పార్క్ దగ్గర కానివ్వండి 20,000 ఉద్యోగాలు కావాలని చెప్పేసి వారు మమ్మల్ని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూడా వారు ప్రశ్నించారు. లెట్ us నాట్ ఫర్గెట్ దట్. నేను అదే అంటున్నాను, ఒకవేళ గవర్నమెంట్ ఉన్నటువంటి వారు ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వారు చేయాల్సినటువంటి బాధ్యత వారు నిర్వహించకపోతే వారు ప్రశ్నిస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఉన్నదే బ్యూటీ. దట్ ఈస్ వాట్ వి వెల్కమ్ ఇట్. ఎస్ 100% 20,000 జాబ్స్ ప్లేస్ లో మేము 7,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాము. రాబోయే టైంలో ఇంకొక 6 నెలలు పోతే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని మీరు సాటిస్ఫై చేసేటువంటి జవాబు మేము ఇస్తున్నాం. బీజేపీ ఎలా చేయడం లేదే, పిల్లల్ని లాక్కొచ్చి మరి జైల్లో పెడుతున్నారు, పిల్లలతో మాఫీ అపాలజీ చెప్పిస్తున్నారు, పిల్లల్ని కొట్టేస్తున్నారు, పిల్లల యొక్క తల్లిదండ్రులను భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు. మళ్ళీ వస్తాను నోమన్ గారు. ఒకసారి 2 క్వశ్చన్లు దిలీప్ గారు. ఒకటి, సరే ఇది ఎంత ప్రభావం చూపించకపోతే ప్రధాని ఎక్స్లో 4 సార్లు మాట్లాడతారని దేశం అర్థం చేసుకుంటుంది. అది మామూలుగా భూకంపం వచ్చినా స్పందించని ప్రధాని 4 సార్లు ఇప్పటికీ ఆయన ఎక్స్లో ఆయన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని అడ్రస్ చేస్తూ ఉన్నారు, యూత్ని క్షమించానంటూ ఉన్నారు. ఇది ఒక అంశం అయితే, 2 వీళ్ళు టేకప్ చేయబోతున్న ఇష్యూస్ కీలకంగా ఇప్పుడు మనకు కనపడుతుంది. బ్రిజ్భూషణ్ది కానీ లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ పనితీరు మీద కానీ కేసులు విచారణకు రాకపోవటం కానీ వీటిని అంటే అది సస్టైన్ ఒక పొలిటికల్గా మీరు రాజకీయ నాయకుడే కాదు, రాజకీయ విశ్లేషణ కూడా మీకు అర్థమవుతుంది, సీనియర్గా పొలిటికల్ పార్టీలు ఉన్నారు కాబట్టి. అలాంటి ఉద్యమాలు కంటిన్యూ చేయగలుగుతారా? ఇప్పుడే మనం చూసాం అభిజిత్ కేకి విదేశాల్లో చదువుకి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయనకి లోన్ ఎక్కడిది, ఎవరు సపోర్ట్ ఇచ్చారు, అంటే అంత దిగజారిన ఒక విద్యార్థి మీద ఆర్టీఐ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఏంటనేది అందరికి తెలిసిపోద్ది. ఇంకో విషయం మీ గురించి చెప్తా. ఇక్కడ ఇంకో విషయం ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. ఎవరైతే సిజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారో 9,000 స్క్వేర్ ఫుటేజ్ లావిష్ బంగ్లాలో ఉంటున్నాడు. పాపం ఆయన ఇల్లు ఖాళీ చేసేసి కేవలం 100 గజాల ఇంట్లో పోయి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు ఎక్కడ ఉంటున్నారు, ఎంత పెద్ద లావిష్ స్టైల్లో మిత్రుడు చెప్పిన సందర్భాన్ని నేను పక్కన పెడతా, ఎందుకంటే వారు విజ్ఞతకు వదిలేస్తా. వారు చెప్తున్న అంశాల గురించి నేను కాంగ్రెస్ పార్టీ గురించి డిస్కషన్ కాదు కాబట్టి నేను చెప్తున్న అంశం ఏంటంటే సిజేపీ ఉంది. సిజేపీకి సంబంధించిన విషయం వరకు మీరు నరేంద్ర మోడీ గారిని భూకంపం వచ్చినా స్పందించడు అని చెప్పి మీరు కాంట్రడిక్షన్ ఎట్లా ఉంది అని అంటే, ఆయన ఎవరి మాట వినడు, ఎట్లా ఎందుకు వినడు, ఎందుకు స్పందించరు? 12 ఏళ్ల నుంచి కొన్ని కోట్ల మంది అడిగారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి అని, పెట్టలేదు కదా. ఆయన కోట్ల మంది అడిగినరు, ప్రెస్ మీట్ పెడితేనే ప్రజలతో లింక్ అయి ఉన్నాడు. ఆయన రోజు ఎవ్రీ మంత్ మన్ కీ బాత్ అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలతో మమైకం అయి ఉన్నాడు. ప్రజలు కోట్లాది మంది లింకప్ అయి ఉన్నారు. ప్రతి సందర్భంలో నూక్ అండ్ కార్నర్ విలేజ్ లో ఏం జరుగుతుందో ఆ అంశాలను తీసుకొని వచ్చి హైలైట్ చేస్తా ఉన్నాడు. కనుక మేము ఏమంటున్నాం అంటే, ప్రధానమంత్రి గారు ఎవరితో ఏ విధంగా లింక్ అయి ఉండాలి అనేది ఆయన చూస్తున్నారు. సార్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, ప్రధానమంత్రి గారు ప్రజలతో లింకప్ అయి లేకుంటే 3 సార్లు అధికారంలోకి వచ్చేది కాదు. మేమేమంటున్నామంటే, ప్రధానమంత్రి గారు స్పందించకపోతే నియంతృత్వంగా ఉంటాడు అంటారు, స్పందిస్తేనేమో భయపడిపోయిండ్రు అంటారు. ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పండి. ఏదన్నా ఉందా మధ్య మార్గంగా ఇంకేమన్నా ఉందా కార్యక్రమం? స్పందిస్తేనేమో ఆయన మా మధ్యరాత్రులు వచ్చి మీరు ఇన్స్టాలో రీళ్లు చేస్తున్నాడు అని చెప్తున్నారు. ప్రజలు కోరుకుంటున్నది ఆయన మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు సిజేపీ లేవలెత్తిన అంశాల గురించి నేను అందుకనే చెప్తున్నా, మీరు నరేటివ్ బిల్డప్ చేయడం కోసమో లేదనుకుంటే ఒక పార్టీని టార్గెట్ చేసి ముందుకు తీసుకురావడంలో, ఇప్పుడు పార్లర్ గా కుమార బంగారప్ప రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? కర్ణాటకలో జరిగిన పేపర్ లీక్ కి అక్కడ హర్వీందర్ సింగ్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? పంజాబ్ లో జరిగిన దానికి, ఇప్పుడు జార్ఖండ్ లో జరిగిన దానికి అక్కడ ఉండే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? నేను అదే చెప్తున్నాను. 158 పేపర్ లీక్లకు సంబంధించిన కేసులు 2001 నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈ 2014 నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాదు,
నేను ఎందుకు అని అంటున్నా అంటే మీరు అందుకనే నరేటివ్ బిల్డింగ్ చేయకండి, ఒక పార్టీని కార్నర్ చేయకండి, అందరూ బాధ్యులే. ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనే అంశాన్ని తీసుకొని వచ్చిండు. ఇమ్మీడియట్ గా వాళ్ళకి 10 కోట్ల రూపాయల జరిమానా, వారిని జైలు శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్తా ఉన్నాము. దాన్ని ఆహ్వానిస్తున్నారు అందరూ. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా చెప్తుంది, పెద్ద మేము విశాల హృదయం అని చెప్తున్నాము. సిజేపీ నిర్వహించిన ఆందోళన జంతర్ మంతరు ఆయన నివాసానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు పోలే సార్ అక్కడ సిజేపీకి ధర్నా దగ్గరికి? మళ్ళీ సపరేట్ ఒక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? నరేంద్ర మోడీ గారి ఇంటిపైకి ఎందుకు పోయిండు? అంటే సిజేపీకి ఒక రకమైన మాహోల్ క్రియేట్ అయిపోతుంది. వారు ఎక్కడ పెరిగిపోతారో, నేను ఎక్కడ డౌన్ అయిపోతాను అని చెప్పి నువ్వు మొత్తము అది తీసుకోవడం కోసం ప్రయత్నం చేసినావు కదా. కనుక మేమేమంటున్నాం అంటే, ఇంకొకటి మిత్రుడు ఏం చెప్పిండు రేవంత్, రాజకీయ పార్టీలకి ఎన్నికలే ముఖ్యం కానీ ప్రజాసేవ ముఖ్యం కాదని చెప్తున్నాం. మిత్రమా, అంత అలవోకగా స్టేట్మెంట్లు రిలీజ్ చేయకండి, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాము. భారతదేశంలో ఈ రోజు భారతదేశంలో జవాబుదారితనంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. అత్యంత నిరుపేదలైన ఆ నూక్ అండ్ కార్నర్ విలేజ్ లో ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచన చేస్తుంది నరేంద్ర మోడీ గారు. అంత్యోదయ సిద్ధాంతం మా సిద్ధాంతం. అతి నిరుపేద అయిన వ్యక్తి ప్రభుత్వ పొలాలు అందాలని చెప్పి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వారు అడిగింది రాజకీయాలు మీరు కూడా అన్నారు 35 రోజులు అంటే బీజేపీ నాయకులు చాలా గొప్పగా చెప్తారు. మాకు ఈ చిన్న ఎన్నికను ప్రధాన ఎన్నికలు చాలా సీరియస్ ఎన్నికల సందర్భంలో తర్వాత రాజకీయంలో సందర్భంలో ఉంటాయి. దేశ సేవ వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్ని బీజేపీ అత్యంత సీరియస్ 100% అన్ని రకాల ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుంటాం. దాంతో పాటు మాకు పార్టీ ముఖ్యం కాదు సార్, మాకు దేశమే ముఖ్యము. దాని తర్వాతనే పార్టీ, దాని తర్వాత కనుక మేము ఏమంటున్నామనంటే, ఎన్ని రకాలుగా చెప్పినా సార్ టర్న్ వచ్చినప్పుడు మేమేమంటున్నాం సార్ అంటే, మేము జవాబుదారితనంగా లేము అనే దానికి మేము ఒప్పుకోము. మేము 100% జవాబుదారిగా ఉన్నాం కాబట్టి మా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. 35 సార్ సిజేపీ ఉద్యమం చేసింది సార్ జంతర్ మంతర్ దగ్గర. రాహుల్ గాంధీ గారు సిజేపీ ఉద్యమం లేదనుకుంటే పేపర్ లీక్ ఉద్యమం ఎక్కడ ఉన్నారు సార్? ఆయన 20 రోజుల తర్వాత వచ్చి చెలో పార్లమెంట్ అని చెప్పిన సందర్భంలో వచ్చి నరేంద్ర మోడీ గారు ఇంటి మీదకి వచ్చారు. కానీ సిజేపీ దగ్గరికి ఎందుకు పోలేదు? విద్యార్థుల ఉద్యమం రాహుల్ గాంధీ చర్చ కాదు నాది. రాహుల్ గాంధీ చర్చ కాదు. నేను ఏమంటున్నానంటే, ఎవరు మేము వారు సార్ అంతకంటే ముందే కేంద్ర మంత్రులు వారి దగ్గర చర్చలు ప్రారంభించారు. ఎవరైతే అన్షన్ గా కూర్చున్నారో, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో వారి దగ్గరికి హాస్పిటల్ పోయినరు. అంతకంటే ముందు వీళ్ళ అధికార ప్రతినిధుల దగ్గర నడ్డా గారు చర్చలు జరిపారు. చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. నా డిబేట్ లోనే ఇదే స్టూడియోలో బీజేపీ నాయకులు చర్చలు జరగకముందు అడిగితే వాళ్ళతో చర్చించంటే ఎవరు వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరిని పిలవాలి చర్చలకి? వాళ్ళు ఏమన్నా ఒక పార్టీనా, వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉందా? బీజేపీ నాయకులు మాట్లాడే బీజేపీ వాళ్ళు ఎవరైనా సార్ అంత బాధ్యతారహితంగా ఉండే పార్టీ కాదు సార్. అంత బాధ్యతారహితంగా పంపిస్తే వీడియో చూడండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నామో దాని నుండి పాఠాలు నేర్చుకోవడం అహంకారపూరితంగా ఉండమని చెప్తున్నా. రైట్, ఓకే. పుల్లారావు గారు, నా ప్రశ్న ఒకటే. ఇప్పుడు సిజేపీనా బీజేపీనా కాంగ్రెసే కాదు, ఒక యువత ఇప్పటిదాకా వాళ్ళ దైనందిన జీవితంలో, పరుగుల జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఈవెన్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా బీహార్లో నాకు ఎవరో చెప్తున్నారు నాకు 34% పోలింగ్ అయిందని. అంటే ఏది మన అక్కడ ఓటర్ లిస్టులు ప్రక్షాళన చేసి సర్ర అయింది, మొత్తం 100% ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ ఉంది అనుకున్న దగ్గర 34% పోలైంది. అంటే ప్రజలు పట్టించుకోవట్లేదు అనుకున్న పరిస్థితుల్లో ప్రజలు అడగొచ్చు, అడిగితే ఫలితాలు వస్తాయి, మనం ప్రశ్నిస్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయక్కర్లేదు, సోషల్ మీడియాలో భయంకరంగా స్పందిస్తే కూడా ప్రభుత్వాలు కదలికి వస్తుందన్న ఫలితం ఒకటి కనపడింది. అది నిలబడుతుందా? సిజేపీ రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఆ నిలబెట్టే వాతావరణం క్రియేట్ అయిందా? మీకేమనిపిస్తుంది? మనం ప్రిడిక్ట్ చేయలేము ఇది ఏ దారి తీసుకుంటుంది. ఎక్కడైనా ఇలాంటి రెవల్యూషన్స్ వచ్చినప్పుడు ఒకసారి వస్తుంది, మళ్ళీ పొంగినట్టుగా పాలు మళ్ళీ తగ్గిపోతాయి. ఏదో అలా వచ్చేసి మళ్ళీ తగ్గిపోతాయి. మళ్ళీ జర్నీ లేదు, పాలు లేదు, ఎవరు లేరు. సో ఇది పర్మనెంట్ చేంజ్ అనేది మాత్రం ఉండదు. చేంజ్ ఒక ఫేజ్ వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మనకి ఏం కనపడుతుంది ఈ పాలిటిక్స్ లో?
ఎలక్షన్స్ ద్వారా పెద్ద మార్పులు వచ్చింది. ఒక స్వీపింగ్ ఎలక్షన్ వచ్చింది అనుకోండి ఓ రాష్ట్రంలో, ఒక జనరేషన్ పాలిటీషియన్స్ పోతారు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు 83లో 1000 మందిని రిటైర్ చేశాడు. కేజ్రీవాల్ వచ్చినప్పుడు 1000 మంది ఢిల్లీ పాలిటీషియన్స్ పెద్ద పేర్లు అందరూ పోయారు కదా, అందరు పోయారు. సో మనకి మార్పు అనేది కరెక్టే, కానీ మెయిన్ థింగ్ మీరు అన్నదంతా విన్నాను. ఒకటి మెయిన్ థింగ్, నరేంద్ర మోడీ అంత ఇంబెసైల్ కాదు, అంత ఆయన కోర్స్ కరెక్షన్ చేసుకుంటా ఆయన చేసే పనులు నాకు కొన్ని ఇష్టం లేదు. ఆయన ఆర్థిక పాలసీ ఇంకా సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ చాలా బాగా చేసేదని మీ షోలో కూడా అంటా ఉంటాను ఇప్పుడు. కానీ ఎకనామిక్స్ వచ్చేటప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఎకనామిక్స్ ఆయన సెటిలైట్ చేయాలి. ఈ జనరీ విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఆదాయంలో పెరిగిపోయింది. ఆయన చేసేది తప్పు కాదు, జనరల్ గా మన దేశంలో ఉన్న ట్రెండ్. అది సెటిల్ చేయగలడా? ఆయనకు ఆపర్చునిటీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మ్యానుఫ్యాక్చరింగ్ అని అందరూ అంటున్నారు కాబట్టి ఆయనకు ఆపర్చునిటీ. ఇది సెటిల్ చేస్తే, ధరలు తగ్గిస్తే, కొంచెం సేవింగ్స్ పెరిగితే మనం పేదవాళ్ళు అయిపోయామని ఫీలింగ్ ఉండకూడదు. అందరికి అదే ఉన్నది. అది చేయగలిగితే సెటిల్ చేస్తారు. మీరు అన్న ప్రశ్నకి జనరీ అనేది పర్మనెంట్ రెవల్యూషన్ ఉండదు. మీకు తెలుసు బాగా, పర్మనెంట్ రెవల్యూషన్ ఎవరు మాట్లాడేవారు? మావో సేతుంగ్ మాట్లాడేవారు. పర్మనెంట్ అంటే ఉన్న వాళ్ళని నెక్స్ట్ ఇయర్ తీసేయాలి, చంపేయాలి, పోగొట్టేయాలని. అది కుదరదు. అది అలాగ ఉండదు. ఇప్పుడు ఒక ఇష్యూ మీద బయటకు వచ్చారు, వాళ్ళు ఎలాగెళ్తారు? ఈ పార్టీతో చేరిపోతారా? మతాలు వెనకాల డ్రామా ఆడతారా? కులాలు ఉంటాయా? ఇది చాలా కాంప్లికేటెడ్ దేశం భారతదేశం. మర్చిపో, చాలా కాంప్లికేటెడ్ దేశం. ఒక లాంగ్వేజ్ కాదు చైనా లాగా, ఒక లాంగ్వేజ్ కాదు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్. ఇది 1000 లాంగ్వేజెస్, 1000 కులాలు. సో మనం ఒక చేంజ్ అనేది వచ్చింది. ఎలర్ట్ అవ్వాలి గవర్నమెంట్, అవి పొలిటికల్ పార్టీస్ ఎలర్ట్ అవ్వాలి. మీరు చెప్పినట్టు సెల్ఫ్ కరెక్షన్ కి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అయితే సిద్ధంగానే ఉంటారు. సెల్ఫ్ కరెక్షన్ కి హీస్ వెరీ స్మార్ట్. కరెక్షన్ పని చేసేస్తాడు, ఎవరినైనా వెళ్ళిపోమంటాడు, ఏం పట్టించుకోడు. చూడాలి చేసే శక్తి ఉన్నదా లేదా. ఒకసారి శరత్ గారు ఒకటి చెప్పండి, మౌలికమైన అంశాలని జంజీ సిజేపీ మాట్లాడారు. సరే, ఇవాళ తాత్కాలికంగా వచ్చే ఒక పేపర్ లీకో లేదు ఓ బ్రిజ్ భూషణ్ కేసు కాకుండా విద్య ఖరీదైపోయింది, అలాగే ఆరోగ్యం అందట్లేదు, మౌలిక ప్రజల జీవితాలకి జీవితకాలం శాశ్వతంగా ఉండే అంశాల మీద కీలకంగా మాట్లాడుతున్నారు. సంస్థాగత మార్పులు కావాలి, వాటిలో చాలా కింద నుంచి మార్పులు కావాలి విద్య ఆరోగ్యానికి సంబంధించి. దాని మీద బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి మీకు ఏ మేరకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రోహిత్ గారు చెప్పండి. స్టార్ట్ చేసాం సార్. ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఇందాక మన బీజేపీ స్పోక్స్ పర్సన్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు ఎందుకు సిజేపీ ప్రొటెస్ట్ లో లేరు అని అడిగారు కదా. అంటే ఇక్కడ రాహుల్ గాంధీకి ఇంకొక సపోర్ట్ కాదండి. రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా వేరే అపోజిషన్ ఏ పార్టీ అయినా కూడా సిజేపీ స్టేజ్ మిమ్మల్ని అడగలే మిత్రమా, ఒపీనియన్ చెప్తున్నాం సార్. ఇక్కడ మేము హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేసిన దాంట్లో నాకు అర్థమైన విషయం కానీ అక్కడ నాకు అర్థమైన విషయం కానీ, ఏ రోజైతే ఒక అపోజిషన్ పార్టీ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక పొలిటికల్ జెండా వస్తుందో ఆ రోజే దాని వాల్యూ పోయి ఉండేది. మేము ఇక్కడ హైదరాబాద్ లో కూడా మాకు పోలీస్ పర్మిషన్ ఇబ్బంది అవుతున్నప్పుడు వేరియస్ అపోజిషన్ పార్టీస్ కానీ పార్టీస్ లో సపోర్ట్ అంటే కొంచెం పర్మిషన్స్ పుష్ చేయడానికి కానీ మాకు వచ్చినా కూడా మేము రిజెక్ట్ చేసాం. ఎందుకంటే మేము ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా చెప్పామండి, మీరు సిజేపీ పార్టీ జెండా కూడా ఎత్తడానికి వీలు లేదు, ఇది ఇండిపెండెంట్ ప్రొటెస్ట్, ఇది ఇండిపెండెంట్ గానే ఉంటుంది, ఏ పార్టీ జెండా ఎత్తడానికి వీలు లేదు. సో ఏదైతే అపోజిషన్ మాతో సిజేపీతో లేదు అంటున్నారో ఉండుంటే ఇంకా దారుణంగా ఉండేది, అసలు ఇక్కడ దాకా వచ్చేది కూడా కాదేమో. ఆ సంకేతాలు ఇచ్చారులేండి, ఎవరిని రావద్దన్నారు, రాజకీయ పార్టీల ప్రస్తావన తేవద్దన్నారు. రెండోది పుల్లారావు గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గా సార్ చెప్పారు కదా, రెవల్యూషన్ అనేది కంటిన్యూ అవుతుందని మీరు అడిగినప్పుడు కంటిన్యూ అవ్వదు అని. కంటిన్యూ అవ్వకూడదు కూడా అండి. రెవల్యూషన్ కంటిన్యూ అవుతుంది, కంట్రీలో అన్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు కంట్రీ ఇస్ నాట్ రెవల్యూషన్. ఒక రెవల్యూషన్ ఒక చేంజ్ తీసుకురావాలి, ఆ చేంజ్ ఫ్యూచర్ కి ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలి. అది అవ్వకపోతే మళ్ళీ రెవల్యూషన్ వచ్చే ఉంటుంది తప్పితే రెవల్యూషన్ కంట్రీ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఆఖరిగా నుమాన్ గారు చెప్పండి, ఈ యువత మాట్లాడుతున్న భాషని వీళ్ళ భావజాలాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉందా? పాతుకుపోయిన పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు, అనుభవిస్తున్న పార్టీలు ఏం చెప్తారు? ఒకటి మాత్రం చెప్తున్నాను, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది బేసికలీ ఇట్ ఈస్ నాట్ ఏ పార్టీ పర్ సే.
ఇట్ హాస్ కమ్ అప్ ఫర్ ద కాజ్. ఒక కాజ్ గురించి ఇక్కడ విద్యార్థులందరూ 24 లక్షల మంది విద్యార్థులు బాధపడుతుంటే గవర్నమెంట్ స్పందించట్లేదని చెప్పేసి ఒక వ్యక్తి కాల్ చేస్తే ప్రజలందరూ దాని వైపు వచ్చారు. ఇట్ డజంట్ మీన్ కి దే విల్ బి దేర్ ఇన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్. పరీక్ష కూడా కాదు అసలు మొదలైంది సిజేఐ గారి వ్యాఖ్యల వల్ల. కాక్రోచ్ వచ్చింది అక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ జస్టిస్ సూర్యకాంత్ గారు ఎప్పుడైతే హీ మేడ్ ఎ కామెంట్, దానికి అనుగుణంగా ధన్యవాదాలు కూడా చెప్పారు. దానిని ఆ కాజ్ ని తీసుకుని ముందుకెళ్ళారు. నౌ ఇథనాల్ మైట్ బి ద కేస్ ఆర్ ఫార్మర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ దే డోంట్ హావ్ ఎనీ ఐడియాలజీ. లెట్ మీ బి వెరీ క్లియర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదండి, దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంత వారు కాంట్రిబ్యూట్ చేశారో ఒక్కసారి చూస్తే హిస్టరీ యూ విల్ గెట్ టు నో. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ దట్ విల్ అపోజ్ బీజేపీ ఐడియాలజీ బేసిస్ తో నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు వారు ఇందాక మాట్లాడుతూ దిలీపాచారి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. 20 రోజుల తర్వాత కనబడ్డారా పార్లమెంట్ దగ్గరికి వచ్చేసి ఖర్గే గారి ఇంటికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోదీ గారి ఇంటి దగ్గర నించున్నారు, అక్కడ వారు ప్రొటెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళకి తెలియాల న్యూస్ వారు ఫాలో కావట్లేదు అనుకుంటాను. మరి వారు ప్రతి రోజు కూడా ఒక్కొక్క చోట సిటీ దేశంలో మేజర్ సిటీస్ లో వారు పెట్టారండి. ఆగండి మిత్రమా, మీకు ఎఫ్సీన్ గురించి మాట్లాడమంటారా? ఇట్లా దేశం విడిచి వెళ్ళి ఎప్స్టీన్ తో ఏం చేసి వచ్చిండ్రు చెప్పి మాట్లాడమంటారు. దేశంలో లేడు రాహుల్ గాంధీ. వచ్చిన తర్వాత డైరెక్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దిలీప్ గారు డోంట్ ఇంటర్వ్యూ. నేను ఒకటే క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను సార్. లెట్ మీ కంక్లూడ్ బై సేయింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ది జెన్ జీ కానివ్వండి, మిలీనియల్స్ కానివ్వండి, జెన్ ఆల్ఫా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, మన కోసం ఎవరైతే మనకు పోట్లాడతారో కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రైట్స్ ని ఫ్రీడమ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైతే ముందుంచి పోట్లాడతారో వారితో మనం ట్రావెల్ అవుదామని చెప్పేసి చాలా క్లియర్ మైండ్ సెట్ తో ఉన్నారు. దాంట్లో భాగంగా బీజేపీ పార్టీ ఏదైతే కరెంట్ డే బీజేపీ పార్టీ ఉందో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ దాన్ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి బీజేపీ. మోదీ అమిత్ షా నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇస్ వెరీ డిఫరెంట్ బీజేపీ దాన్ ద ప్రీవియస్ బీజేపీ. ప్లీజ్ అండర్స్టాండ్, బీజేపీ ఇస్ నో లాంగర్ ద సేమ్ బీజేపీ విచ్ ఇట్ వాజ్. అందుకని చెప్పేసి ఎవరైతే బీజేపీకి కभी 2024 में मैंने वोट दी थी लेकिन अभी मेरी गलती हो गई అని అంటున్నారు. విద్యార్థులు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారు, మేరీ గల్తీ హో గई, मैं बीजेपी के साथ दूर होना चाह रही हूं అంటే వారు ఏం చెప్పదలుచుకుంటున్నారు? బీజేపీకి ఓటు వేసి నేను నమ్మి నేను మోసపోయాను, ఇప్పుడు నేను దూరం ప్రకటిస్తున్నాను అని చెప్పేసి 100% కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి ఉంది. వి విల్ స్టీర్ ఇట్. ఏదైతే విద్యార్థుల యొక్క కోపం ఆక్రోశం ఉందో 100% అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు వి విల్ లీడ్ ఇట్ అండ్ వి విల్ మేక్ ష్యూర్ జార్ఖండ్ గురించి మాట్లాడారు, మొత్తంగా ఇవాళ దేశంలో జంజీ ఆలోచనల్ని చాలా స్పష్టంగా వాళ్ళ ఆలోచనల్ని అభిలాషని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తాము, జవాబుదారితనాన్ని అత్యున్నత స్థాయిలో జవాబుదారితనాన్ని డిమాండ్ చేస్తాం, దాన్ని సాధిస్తామని చెప్తున్నారు. ఏ పార్టీలు దాన్ని అందిపుచ్చుకుంటాయో ఆ పార్టీలు ఖచ్చితంగా దానిలో లాభపడతాయి. అలాగే జంజీ ఉద్యమం ఇదేదో ఒక అంశంతో పోయేది కాదు, మౌలికమైన అంశాల మీద విద్య ఆరోగ్యానికి సంబంధించి ఖరీదైపోయిన అంశాల మీద దీర్ఘకాలంలో పోరాటానికి సిద్ధం అంటున్నారు. ఏ మేరకు ఈ తరం యువత వాళ్ళ వెనకాల దీర్ఘకాలం నిలబడతారు, ఉద్యమాలు విప్లవం కాకపోయినా సంస్థాగత మార్పులకి ఏ మేరకు పునాదులు వేస్తారన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న నుమాన్ గారికి, దిలీప్ ఆచార్య గారికి, వెంటపాటి పుల్లారావు గారికి, రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం.